హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాథ్స్ నోట్ ఛానల్. ఈరోజు జరిగిన ఎగ్జామ్లో సెకండ్ షిఫ్ట్ అడిగిన కొన్ని ప్రశ్నలు చూద్దాం. నెక్స్ట్ ఎగ్జామ్లలో ఇవే ప్రశ్నలు రాకపోయి ఉండొచ్చు, కానీ ఈ టాపిక్కి సంబంధించిన క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ అవుతాయి. ఇలాంటి టాపిక్స్ చదవండి. మళ్ళీ ఫస్ట్ తెలుగు కంటెంట్. మత్తేబం గణాలు అడిగారు, దానికి ఆన్సర్ సబరన మాయవ. గౌరవం వికృతి అడిగారు, గారువం. ఆంధ్ర మహాభారతాన్ని రచించినది పోతన. ద్విగు సమాసానికి సంబంధించిన ప్రశ్న కూడా అడిగారు. రెండు రాష్ట్రాలు అనేది ద్విగు సమాసం అడిగారు. రెండు అనే రాష్ట్రాలు, ఇక రెండు వచ్చింది కాబట్టి ద్విగు సమాసం. నెక్స్ట్ నృపాలుడు ఉత్పత్త్యర్థం కూడా అడిగారు. నరులను పాలించేవాడు అని అర్థం, అంటే రాజు. అర్థం నానార్థాలు అడిగాను. అర్థం అనే పదానికి నానార్థాలు శబ్దార్థం, కారణం, ధనం. గీతాంజలి రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్. కాశీఖండం రచన ఎవరిది? శ్రీనాథుడు. అజి అనే పదానికి అర్థం యుద్ధం. కథలంటే ఏ సంధి? కథలు ప్లస్ అంటే ఉత్వ సంధి. మార్నింగ్ సెక్షన్లో కూడా ఉత్వ సంధికి సంబంధించిన ప్రశ్నే అడిగారు. అలాగే మత్తేబంకి సంబంధించిన యతిస్థానం అడిగారు మార్నింగ్ షిఫ్ట్లో. నెల్లూరు కేశవస్వామి దేనిలో ప్రసిద్ధి? ఈయన ఒక కథ రచయిత. సైకాలజీలో ఈ టాపిక్ సంబంధించిన ప్రశ్న అడిగారని అభ్యర్థులు చెప్తున్నారు. పియాజే సంగమనాత్మక సిద్ధాంతం నుండి శాంశీకరణం అనుగుణ్యతకు సంబంధించిన ప్రశ్న అడిగారట. నెక్స్ట్ వికాస దశల నుండి ఒక ప్రశ్న రావడం జరిగింది. తారండైక్, బ్రూనర్, స్కీనర్, కోల్బర్గ్ సిద్ధాంతాల నుండి అప్లికేషన్స్ క్వశ్చన్స్ రావడం జరిగింది. నెక్స్ట్ ఆర్టీ 2029 నుండి కూడా ఒక క్వశ్చన్ రావడం జరిగింది. బడి మధ్యలో ఆపేసిన వాళ్ళని టీసీ లేకుండా కూడా జైన్ చేసుకోవడం గురించి ఒక క్వశ్చన్ అడిగారంట. నెక్స్ట్ ఎన్సీఎఫ్ 2025 గురించి కూడా ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. త్రిభాష సూత్రానికి సంబంధించిన ఒక ప్రశ్న. పెరుగుదల వికాసం నుండి ఉత్తర బాల్యకు సంబంధించిన ప్రశ్న అడగడం జరిగింది. నెక్స్ట్ ఎన్ఈపి 2020కి సంబంధించిన ప్రశ్న. సిసిఈ నుండి కూడా ఒక ప్రశ్న రావడం జరిగింది. నాయకత్వ రకాలు, అభ్యాసనం, పిల్లల పెంపకం, అలవాట్లు. మీరు ఈ టాపిక్స్ చూసుకుంటే సరిపోతుంది. అంటే క్వశ్చన్స్ ఏం రాకపోయిండొచ్చు, కానీ ఇదే టాపిక్ల నుండి క్వశ్చన్స్ రిపీట్ అవ్వడం జరుగుతుంది, అది గమనించగలరు. ఇంగ్లీష్కు సంబంధించి మెయింటెనెన్స్ అనే పదానికి కరెక్ట్ స్పెల్లింగ్ అడిగారంట. నెక్స్ట్ అవేక్ అనే పదానికి అంటోనియం అడిగారు. క్వశ్చన్ ట్యాగ్, అలాగే యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, అలాగే ఇంగ్లీష్లో ఉన్న అన్ని టాపిక్స్ క్యాజువల్గా అడిగేశారు. నెక్స్ట్ సైన్స్కి సంబంధించి డాలి గొర్రె గురించి ఒక ప్రశ్న రావడం జరిగిందంట. లూయి ప్యాక్చర్, ఎల్లప్రగడ సుబ్బారావు ఇలా శాస్త్రవేత్తలు ఇచ్చి వాటిని జతపరచడం గురించి అడిగిందట. అయస్కాంత బలరేఖల గురించి, స్టీడన్ స్వాన్ సిద్ధాంతం గురించి. ఇక్కడ సైన్స్లో బయాలజీలో తక్కువ క్వశ్చన్స్ ఇచ్చి ఫిజిక్స్లో ఎక్కువ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది, కాబట్టి బయోసైన్స్ వాళ్ళకు కొంచెం కష్టంగా ఉంటుంది. నెక్స్ట్ మ్యాథ్స్కి సంబంధించిన ప్రశ్నలు ఇంకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ వీడియో కూడా చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.